వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఇప్పటికే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ పెద్దలను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంపై ఈ రోజు నారాయణపేట జిల్లా గుండుమాల్ కేంద్రంలో కళాశాలలు, పాఠశాలల బంద్ కు విద్యార్థి నాయకులు పిలుపునిస్తూ పేపర్ లీకేజీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు చేపట్టారు. ప్రతిపక్ష నాయకులు పేపర్ లీకేజ్ ఘటనతో విద్యా వ్యవస్థపై నమ్మకం దెబ్బతిందని వారు ఆరోపిస్తున్నారు. ప్రతిపక్షాల ప్రధాన ఆరోపణలు నీట్ వంటి జాతీయ స్థాయి పరీక్షలో భద్రతా లోపం జరిగిందని, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, లీకేజ్ ఘటనపై సరైన పర్యవేక్షణ లేకపోయిందని కేంద్ర ప్రభుత్వ పెద్దలను విమర్శించారు. నమస్తే. ముఖ్యంగా దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వైద్య ప్రవేశ పరీక్ష అవుతుందో నీట్ ప్రవేశ పరీక్ష లీకేజ్ విషయంలోనే ఈరోజు దేశం మొత్తం కంప్లీట్ గా పెద్ద మొత్తంలోనే ఆందోళన చేపడుతున్న దృశ్యం మనకు తెలుసు. ముఖ్యంగా దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఈరోజు ఆందోళనలు మిన్నంటున్నాయి. కాబట్టి అటు విషయంలో నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలో కూడా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు వెళ్తున్నారు. ఖచ్చితంగా దానికి నిరసనగా ఈరోజు స్కూల్ బైకాట్ చేయలే, కాలేజీలు బైకాట్ చేయాలనే ఉద్దేశంతో క్లియర్ గా ఎస్ఎఫ్ఐ వాళ్ళు వచ్చారు. కాబట్టి ఒకసారి ప్రత్యక్షంగా ఎస్ఎఫ్ఐ వాళ్ళని అడిగి ఈ విషయంలో వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఈ దేశవ్యాప్తంగా ఏదైతే వైద్య ప్రవేశ పరీక్ష అవుతుందో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎగ్జామ్ ఇది. అలాంటి ప్రవేశ పరీక్ష నీట్ అనే ఎగ్జామ్ పేపర్ ఇప్పటికీ చాలా సార్లు గతంలో కూడా లీక్ అనే విషయం తెలిసిందే. అదేవిధంగా ఈసారి లీక్ అవడంతో సుమారుగా 14 మంది నీట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలవరపడుతుంది. కాబట్టి ఈ విషయంలో దేశవ్యాప్తంగా పెద్ద మొత్తంలో ఆందోళన చేపడుతున్నటువంటి విషయం మనకు తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ రోజు నారాయణపేట జిల్లా గుండుమాల్ మండల కేంద్రంలోని ఎస్ఎఫ్ఐ వాళ్ళ విద్యార్థి సంఘాల నాయకులు వెళ్తున్నారు. కంప్లీట్ గా స్కూల్ కానీ కాలేజీని బైకాట్ చేసే విషయంలో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. కాబట్టి ఒకసారి ప్రత్యక్షంగా ఆ విద్యార్థి సంఘాల నాయకులతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు వాస్తవంగా ఎందుకు ఇక్కడ బైకాట్ చేయాల్సి వస్తుంది? నేషనల్ పరంగా చూసుకుంటే ఢిల్లీలో జరుగుతున్న అరోగర వల్ల, నేషనల్ విధంగా చూసుకుంటే నీట్ పేపర్ లీకేజ్ల వల్ల విద్యార్థులు ఎంతో మంది తన ప్రాణాలను కోల్పోతున్నారు. ఎందుకంటే వాళ్ళు కష్టపడి చదువుకొని ఇలా పేపర్ అంటే ధనవంతులు డబ్బులు పెట్టి పేపర్ కొనడం వల్ల పేద విద్యార్థులు బలైపోతున్నారు. కాబట్టి వారి కోసం అని చెప్పి మన పలు నేషనల్ పరంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ అన్ని పలు విద్యార్థుల సంఘాలు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ముఖ్య కారణంగా నీట్ పేపర్ల వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్ట జీతాలతోనే చదువుకునే వారు ఉన్నారు. అలా జరగకుండా మన ఉన్న అధికారులు అంటే ఉన్న విద్యాధికారి ఏం చేస్తున్నారంటే వాళ్ళు చర్యలు తీసుకోవడం లేదు. వాళ్ళ వల్లనే పేపర్ లీకేజ్ అవ్వడం వల్ల ధనవంతుల ఉన్న తల్లిదండ్రుల విద్యార్థులు మాత్రమే చదువుకొని పై ఎత్తుకు ఎదుగుతున్నారు. ఎందుకంటే చదువుకంపై నమ్మకం ఉంచి పేద విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం వల్ల వాళ్ళ పేపర్ లీక్ అవడం వల్ల వాళ్ళకి ఎలాంటి పరిహారం లేకుండా ఇలాంటి ఇబ్బందుల వల్ల మన రాష్ట్రంలోని కానీ మరి ఢిల్లీలో ఉన్న జరుగుతున్న ప్రజెంట్ ప్రొటెస్ట్ ను చూసి మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కూడా ఇలాంటి ఘోరాలు జరగకుండా ముందు ఇంకా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేస్తూ విద్యార్థులందరూ మమేకమై ఈ ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఈ రోజు ఆందోళన చేపడుతున్నారు నీట్ పేపర్ లీకేజ్ విషయంలో. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటుంది? ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలోని అధికారులు ఎవరుతున్నారో, నాయకులు ఎవరుతున్నారో, ముఖ్యంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి అవుతున్నారో ఆ విద్యాశాఖ మంత్రి దీనికి ప్రధాన కారణం అని చెప్పేసి ఈ రోజు దేశం మొత్తంలో ఆరోపణలు వెలువడుతున్నాయి. దాని విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు కేంద్రానికి? అలా జరగకుండా తప్పుదలు చేసినందుకనే వెంటనే విద్యాధికారిని తొలగించి విద్యార్థులందరికీ, పేద విద్యార్థుల కానీ ధనిక విద్యార్థులకు అందరికీ ఒకే విధంగా న్యాయం జరపాలని విద్యార్థుల యొక్క ప్రొటెస్ట్. అదే వెంబడ ఉన్న ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విద్యాధికారిని తొలగించి మంచి అధికారిని నిర్ణయించి ప్రభుత్వంపై చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల యొక్క డిమాండ్. కేబినెట్ మినిస్టర్ మార్చాలంటారా లేకపోతే ముఖ్యంగా అధికారులు మార్చాలంటారా? విద్యాధికారి ఎవరైతే లీకేజ్ ఉన్నారో వాళ్ళపై చర్యలు తీసుకొని ప్రస్తుతం విద్యాధికారి కూడా చేంజ్ కావాలని మా విద్యార్థుల యొక్క దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెళ్తున్నారో ఆ నాయకుల ప్రోద్బలంతో ఈ విధంగా పేపర్ లీకేజ్ అవుతుంది. కాబట్టి ఇప్పటివరకు ఎలా యాక్షన్ తీసుకోవట్లేదు. మరి ఆ విధంగా వాళ్ళు దీని విషయంలో బాధ్యత వహించినప్పుడు అధికారులు మనం ఏమంటాము? అధికారుల విషయం ఎట్లా మనం మాట్లాడగలుగుతాం? ముఖ్యంగా రాజకీయ నాయకులకు పాత్ర ప్రధానంగా ఉంటే మనకు ఆరోపణలు వెలువడుతున్నాయి. మరి విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి బీజేపీ యొక్క నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు?
వాళ్ళకు చెప్పాల్సింది ఏంటంటే విద్యార్థులకు న్యాయం చేసే వాళ్ళు ఎవరున్నా అధికారులు ఎవరున్నా రాజకీయ పరంగా విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు, వాళ్ళే ఉన్నారు. కాబట్టి వాళ్ళు విద్యార్థులకు తప్పనిసరిగా తప్పులు జరిగింది వాటిని సరిదిద్ది ఎంబడే రియాక్షన్ తీసుకొని మాకు కావాల్సిన సౌకర్యం కల్పించి మా ప్రొటెస్ట్ ని వాళ్ళు సహకరించాలని చెప్పుకుంటూ మన విద్యార్థుల యొక్క మనవి. ఈ రోజు నిర్వహించిన నీట్ పేపర్ డబ్బులున్న విద్యార్థులేమో పేపర్ పట్టుకొని వాళ్ళు ఎగ్జామ్ రాస్తున్నారు, చదివిన వాళ్ళేమో చనిపోతున్నారు. దీని గురించి కేంద్రము స్పందించి దీని వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి నిర్వహించడం. చెప్పండి అమ్మా, ఎందుకు ఈ రోజు మీరు క్లాసులు బైకాట్ చేస్తున్నారు? నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ అయినందుకు కారణంగా యూనియన్ మినిస్ట్రీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రిజైన్ చేయాలని చెప్పి స్కూల్ బంద్ పెట్టారు. ఎవరు బంద్ పెట్టారు స్కూల్? ఎడ్యుకేషన్ ఫోరమ్స్